ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డలారా, మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ సమయంలో ప్రార్థనలో ఏకీభవించండి. మీకున్న సమస్యల నుంచి విడుదలను పొందండి. మీ యొక్క సమస్యలు ఏంటో నాకు తెలియదు, కానీ జగమెరిగిన దేవుడైన ఆ యేసయ్యకి అన్నీ తెలుసు. ప్రార్థించే మనం సామాన్యులమే కావచ్చు, కానీ మన ప్రార్థన వినే దేవుడు మాత్రం సామాన్యుడు కానే కాడు. ప్రతి సమస్య, ప్రతి అక్కర, ప్రతి అవసరాల నుంచి విడుదల కలగజేసే గొప్ప దేవుడు. మీరందరూ ప్రార్థనలో ఏకీభవించి మీ యొక్క సమస్యల నుంచి విడుదల పొందండి. ప్రార్థన. పరలోకముందున్న మా ప్రియ యేసయ్య, మీ బంగారు పాదాలకు కోటాను కోట్ల వేల కోట్ల స్తుతులు స్తోత్రాలయ్యా. నజరేడైన దేవా మీకే స్తోత్రాలు. అద్వితీయ దేవా మీకే స్తోత్రాలు. ఆది అంతం కల దేవా మీకే స్తోత్రాలు. అన్ని కాలాల్లో ఉండే దేవా మీకే స్తోత్రాలు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే దేవా మీకే స్తోత్రాలు. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అని చెప్పిన దేవా మీకే స్తోత్రాలు. రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, దేవాది దేవా మీకే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. మీకే వందనాలు వందనాలు వందనాలయ్యా. అయ్యా తండ్రి, ఈ టైంలో తండ్రి ఏ బిడ్డ ఏ బాధలతో పడుతుందో తండ్రి, ఏ బిడ్డలకు ఏ సమస్యలు ఉన్నాయో తండ్రి, ప్రతి బిడ్డ ప్రతి సమస్య నుంచి కూడా నా తండ్రి ప్రార్థన ద్వారా విడుదల కలగచేయమని వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి అనారోగ్య సమస్యతో బాధపడుతున్న బిడ్డలకు స్వస్థతను కలగచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నామయ్యా. విడుదల కలగాలి నా ప్రభువా. తండ్రి యేసయ్యా, చీకటి ఆత్మలతో బాధపడుతూ పీడిస్తున్న బిడ్డలకి చీకటి దురాత్మ నుంచి విడుదల కలగచేయ్యా. ఎన్నాళ్ళ నుంచో తండ్రి అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డ యొక్క విడుదల కలగచేయదా తండ్రి. స్వస్థత కలుగునుగాక నా దేవా. తండ్రి మీకే స్తోత్రాలయ్యా. మీకే వందనాలు 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 నా తండ్రి. మానసిక సమస్యలతో తండ్రి కృంగిపోయి ఉన్న బిడ్డలను మీరు లేవనెత్తండి తండ్రి. తండ్రి ఎట్టి వ్యాధి పీడల చేత అనారోగ్య సమస్యల చేత సాతాను లయపరుచుకొని నా తండ్రి ఆ బిడ్డలను ఇంకా కృంగదీసి తండ్రి అనారోగ్య సమస్యలతో దినదినము తండ్రి కృంగదీస్తున్న బిడ్డలకు తోడుగా ఉండి నా తండ్రి, నా దేవా, నా ప్రభువా, మీరే తండ్రి సహాయం చేయగలరు తండ్రి. ఆ సాతాను అంధకార క్రియలను యేసు నామంలో లయపరుస్తున్నాం దేవా. తండ్రి ఆ సాతాను క్రియలను పారదోలండి నా తండ్రి. బిడ్డలకు స్వస్థత, మంచి ఆరోగ్యాన్ని కలగజేయండి అయ్యా. మీ నామంలో ప్రార్థించగా నా ప్రభువా ఆయుష్ని పొడిగించావు నా ప్రభువా. తండ్రి ఇలాగే తండ్రి ఏ బిడ్డలు ఏ సమస్యలతో ఎమర్జెన్సీ వార్డులోను నానా రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు కూడా నా తండ్రి ఈ సమయంలో తండ్రి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకు కూడా తండ్రి స్వస్థత కలుగునుగాక, విడుదల కలుగునుగాక నా దేవా. నా తండ్రి మీకే స్తోత్రాలయ్యా. మీకే వందనాలు 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 తండ్రి. మానసికంగా కృంగిపోయిన వారిని లేవనెత్తండి తండ్రి. ప్రతి అనారోగ్య సమస్య నుంచి కూడా యేసు నామంలో విడుదల పొందుదురుగాక నా దేవా. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వారికి ఉద్యోగాన్ని ఇవ్వండి. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు గర్భఫలాన్ని ప్రసాదించండి తండ్రి. యేసయ్యా మీకే స్తోత్రాలు తండ్రి. చిన్నపిల్లలందు మీరు తోడుగా ఉండండి తండ్రి. స్కూల్ తెలుస్తూ ఉండగా తండ్రి, చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తూ ఉండగా ప్రతి బిడ్డని కూడా ఆశీర్వదించండి తండ్రి. మంచి జ్ఞానాన్ని, మంచి తెలివిని, మంచి బుద్ధిని తండ్రి వాళ్ళకి ప్రసాదించండి తండ్రి. మంచి భవిష్యత్తుని ఆ బిడ్డలకి ప్రసాదించండి తండ్రి. స్కూల్కి వెళ్తుండగా బస్సుల్లో కానీ, వాహనాల మీద కానీ, కాలినడకల మీద కానీ ఎలా వెళ్తున్నారు తండ్రి, ఆ బిడ్డలు ఎందుకు తోడుగా అండి. వాళ్ళ చుట్టూ అగ్ని కంచె వేసి క్షేమంగా మళ్ళీ క్షేమంగా ఇల్లు చేరే కృపని మీ దయలో దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా మీకే స్తోత్రాలయ్యా తండ్రి. మీకే వందనాలు వందనాలు. మీకే కృతజ్ఞతాస్తుతులు నా తండ్రి. అప్పులతో బాధపడుతున్న ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న బిడ్డలకు తోడుగా ఉండండి నా తండ్రి. మీరు అనేక జనులకు అప్పు ఇచ్చేద్దరు కానీ అప్పు చేయరని బైబిల్లో వాగ్దానం ఇచ్చావయ్యా. అయ్యా వాగ్దానాన్ని మా జీవితాల్లో నెరవేర్చు నా తండ్రి. మీ తండ్రి అప్పుల బాధలన్నీ, అప్పులనే బంధకాల నుంచి మాకు విడుదల కలగ చేయండి అయ్యా తండ్రి. ఒక పేద విధవరాలు ప్రార్థించగా నా తండ్రి
ఆ బుడ్డిలో నూనె అయిపోకుండా నా తండ్రి అన్నిట్లో నింపి తండ్రి అప్పు తీర్చే మార్గాన్ని చూపించారు. నా ప్రభువా, మాకు కూడా అలాంటి ధన్యతను ప్రసాదించండి. అప్పులు తీరిపోయే మార్గాన్ని చూపించండి. ఈ అప్పులనే ఊబిలో నుంచి, ఈ అప్పులనే బంధకాల నుంచి బయటపడే కృపను మీ దయలో దయచేయండి. ఎవరైతే సొంత ఇంటి కల కోసం ఎదురు చూస్తున్నారో, సొంత గృహాలు కట్టుకోవాలని కోరుకుంటున్నారో తండ్రి, ఆ బిడ్డల కళ నెరవేరే కృపను దయచేయండి. సొంత ఇల్లు కట్టుకునే కృపను యేసు నామంలో జరుగునుగాక దేవా. స్తోత్రమయ్యా తండ్రి, మీకే వందనాలు 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 తండ్రి. ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉంటారో తండ్రి, వాళ్ళకి సుఖప్రసవం కలిగేలా సహాయం దయచేయండి తండ్రి. యేసయ్యా, ప్రతి సంఘ కాపరులను మీరు ఆశీర్వదించండి తండ్రి. ప్రతి సంఘాల్లో జరిగే ఆరాధనలను మీరు దీవించండి తండ్రి. దైవజనులు పరిచర్యలను ఆశీర్వదించండి తండ్రి. వాళ్ళ పరిచర్య ఇంకా ముందుకు సాగేలా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఆయా దేశం కోసం తండ్రి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తండ్రి, దేశ బోర్డర్లలో యుద్ధాల కోసం సన్నిద్ధంగా ఉన్న సైనిక దళాన్ని, నావీ దళాన్ని, ఎయిర్పోర్ట్ దళాన్ని అన్నింటినీ గుర్తు చేసుకోండి నా ప్రభు తండ్రి. వాళ్ళని దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళ మనోధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపండి. వాళ్ళ కుటుంబాన్ని ఆశీర్వదించండి. రక్షణ లేకపోతే రక్షణ దయచేయండి నా తండ్రి. దేశానికి వెన్నెముక రైతు తండ్రి. ఆ రైతు కుటుంబాలను ఆశీర్వదించండి నా తండ్రి. పాడి పరిశ్రమ అభివృద్ధి చేయండి నా తండ్రి. పంటలు బాగా పండే కృపను దయచేయండి. ఆయా రైతులు పంటలు పండిస్తూ ఉండగా నా తండ్రి, కావాల్సిన పెట్టుబడి కూడా మీరే సహాయం తెచ్చండి. ఆర్థిక సమృద్ధిని దయచేయండి నా దేవా, నా ప్రభా. ప్రతి ఇంట్లో ఉన్న లేమిని తీసేయండి, సమృద్ధిని దయచేయండి. సమృద్ధితో మా కుటుంబాలు కలకల్లాడుతూ ఉండాలి నా ప్రభా తండ్రి. మీ ప్రార్థన ప్రతిరోజు కూడా మీ ప్రార్థన చేసుకునే కృపా భాగ్యాన్ని మాకు కలిగించండి. ప్రతి తల్లి, ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి స్త్రీ కూడా నా తండ్రి ప్రార్థనా పరురాలుగా ఎదిగే కృపను దయచేయండి తండ్రి. మీకే స్తోత్రాలు తండ్రి. మీకే వందనాలు వందనాలు వందనాలయ్యా. అయ్యా యేసయ్యా, మీకే స్తోత్రాలు తండ్రి. మీకే వందనాలు తండ్రి. విశ్వాసరహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును అన్నావు కదా నా ప్రభువా తండ్రి. విశ్వాసంతో ప్రార్థిస్తున్నామయ్యా. వ్యాధి బాధలతో, నానా విధమైన పీడలతో పీడిస్తున్న ప్రతి బిడ్డకు కూడా విడుదల కలగజేసి మంచి ఆరోగ్యాన్ని కలగజేయమని ప్రార్థిస్తున్నాం నా దేవా, నా ప్రభువా. మీకే స్తోత్రాలయ, మీకే వందనాలు వందనాలు వందనాలయ. అయా యవనస్తులను గుర్తు తెచ్చుకోండి నా తండ్రి. యవనస్తులు నా తండ్రి యవన కాలంలో నా తండ్రి పాపాలకు లోనైపోయి సాతాను లాగుతూ ఉండగా తండ్రి పాపపు ప్రబోధాలకై వెళ్ళిపోతున్నారు నా తండ్రి. యేసయ్యా, వాళ్ళు మీ తట్టు తిరిగేలా, మీ వాక్యం వాళ్ళ మనసులో నిలుపుకునేలా, మీ ప్రార్థనలో వాళ్ళ జీవితాలు గడిచేలా వాళ్ళ మనసును మార్చి నా ప్రభువా మీ తట్టు తిప్పుకోండి నా ప్రభువా తండ్రి. యేసయ్యా, మీకే స్తోత్రాలయ్యా తండ్రి. మీకే వందనాలయ్యా. వృద్ధులను, అనాథులను, వితంతువులను తండ్రి దీవించండి తండ్రి. ఆశీర్వదించండి అయ్యా. తండ్రి, యజమానుడు లేని ఆ కుటుంబానికి నా ప్రభువా మీరే యజమానుడు కావాలి. మీరే ఆ కుటుంబాన్ని పోషించాలి. మీరే ముందుండాలి నా తండ్రి. యేసయ్యా, స్తోత్రాలు 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 తండ్రి. మీకే వందనాలు వందనాలు వందనాలయ్యా. అయ్యా, అనుక్షణం మీరెక్కల చల్లని నీడల్లో మేము తప్పిపోకుండా మీ చల్లని రెక్కల నీడల్లో మమ్మల్ని ఉంచి తండ్రి మమ్మల్ని కాపాడి ముందుకు నడిపించండి తండ్రి. మనుషులను నమ్ముకున్న కంటే తండ్రి, రాజులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించడం అన్నారు నా ప్రభువా తండ్రి. మేము మనుషుల వైపు చూడట్లేదయ్యా, అధికారుల వైపు చూడట్లేదయ్యా, కేవలం మీ వైపే చూస్తున్నాం. మీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ పాదాల దగ్గరికి వచ్చాం తండ్రి. ప్రతి కన్నీటి ప్రార్థన ప్రతి కుటుంబానికి దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా తండ్రి. సహాయం దయచేయండి అయ్యా. మీ పాదాలను ఆశ్రయించాము, మీ పాదాలని కన్నీటితో కడుగుతున్నాం తండ్రి. మీరు తప్ప మాకు సహాయం చేయవారు ఎవరు లేరు నా ప్రభువా తండ్రి. యేసయ్యా, సహాయం దయచేయండి. మాకున్న ప్రతి అవసరం కూడా యేసు నామంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి. ఎంతోమంది బిడ్డలు తండ్రి అప్పుల పాలై తినడానికి తిండి కూడా లేక వచ్చిన ప్రతి రూపాయి కూడా అప్పులోళ్ళకి కట్టి తండ్రి నరక యాతన అనుభవిస్తున్నారు నా తండ్రి. అప్పులతో నానా విధమైన మాటలు పడుతున్నారు నా దేవా తండ్రి. మీరు అన్నీ చూస్తున్నారు కదా ప్రభువా, సహాయం దయచేయండి. ప్రతి బిడ్డ యొక్క అప్పుల బాధల నుంచి విడుదల చేయండి నా తండ్రి. విడుదల కలిగే మార్గాన్ని చూపించండి అయ్యా. మీకే స్తోత్రాలు తండ్రి. మీకే వందనాలు 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 నా తండ్రి.
తండ్రి సహాయం దయచేయండి. ప్రార్థించే మేము సామాన్యులకేమే కావచ్చు, మా ప్రార్థన మీరునే, మీరు మాత్రం సామాన్యులు కాలేరు. తండ్రి విశ్వానికి కర్త ఈ తండ్రి సృష్టే మీది నా ప్రభా, మీ కాక ఏది లేదు నా ప్రభా, మీరు చేయలేనిది ఏమీ లేదు. మీరు తలుచుకుంటే, మీరు ప్రార్థన వింటే ఏదైనా మా జీవితాల్లో చేయగల అద్భుత ఆశ్చర్య కార్యాలు చేయగల గొప్ప దేవుడివి నా ప్రభా. తండ్రి మా జీవితాలన్నింటిలో తండ్రి అద్భుతం చేయమయ్యా. తండ్రి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న బిడ్డలకు అనారోగ్యం నుంచి విడుదల కలగచేయండి. అప్పుల బాధలతో బాధపడుతున్న బిడ్డలకి అప్పుల నుంచి విడుదల కలగచేయండి. వివాహం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకి సకాలంలో వివాహం జరిగే కృపను దయచేయండి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఉద్యోగాన్ని ఇవ్వండి. తండ్రి నిండు గర్భిణీలకు నా తండ్రి హాస్పిటల్లో ఫ్రీ డెలివరీ అయ్యేలా సహాయం దయచేయండి. తండ్రి ఇంకా ఏ కుటుంబంలో లేమి అనేది తీసేసి తినటానికి ఉండటానికై సహాయం దయచేయండి. ప్రతి అక్కర ప్రతి అవసరం కూడా మా కుటుంబాల్లో యేసు నామంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి. యేసయ్యా మీకే స్తోత్రాలు, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు నా తండ్రి. ఈరోజు అంతా మాకు దీవెనకరంగా జరిగేలా సహాయం దయచేయండి. మా చిన్ని ప్రార్థన తండ్రి ఒక ధూపంలో మీ పాద సన్నిధికి చేర్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తెలుసో తెలియక మా ఎడలో ఏమన్నా మా పాపదోషాలుంటే మీ నామంలో మా పాపదోషాలన్నింటినీ క్షమించి మమ్మల్ని తెల్ల రక్త కాగితంలా మార్చి ముందుకు నడిపించండి. రోజు మీరు మా జీవితంలో చేసే మేళ్ళ గురించి మీకే కోటాను కోట్ల వేల కోట్ల స్తుతులు స్తోత్రాలయ్యా. అయ్యా ఈరోజు చూడక ఎంతోమంది నా తండ్రి మట్టిలో మన్నైపోయారు నా ప్రభువా. కానీ ఇంకా మమ్మల్ని సజీవుల లెక్కల నుంచి నా తండ్రి మీ ప్రార్థన ఇలా చేసుకునే కృపను దయచేశారంటే అది కేవలం మీ కృప, మీ కృప, మీ కృప తండ్రి, మీ కరుణ తండ్రి. ఇదే మీరు మన సజీవు లెక్కన ఉంచి మీ ప్రార్థనలో ఏకీభవించే గొప్ప భాగ్యాన్ని ఇచ్చారు. ఇంతకన్నా తండ్రి మీరు మా జీవితంలో చేసే మేలు ఏమన్నాయ్యా తండ్రి. ప్రతిరోజు నా తండ్రి మేము ఎదుర్కొనే ప్రతి సమస్యల నుంచి తండ్రి, ప్రతి అవసరాల నుంచి నా తండ్రి మమ్మల్ని విడుదల కలగజేస్తున్నారు. ప్రతిరోజు మా జీవితాల్లో మేలు చేస్తూనే ఉన్నారు నా తండ్రి యేసయ్యా స్తోత్రాలు తండ్రి. ఉద్యోగం చేసే చోట మీ సన్నిధి తోడుగా ఉండాలి నా తండ్రి. మేము వెళ్ళే ప్రతి చోట మీ సన్నిధి మాకు తోడుగా ఉండాలి నా తండ్రి. మీకే స్తోత్రాలు తండ్రి, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నామయ్యా. అనుక్షణం ఇలాగే నా తండ్రి చల్లని రెక్కల నీడల్లో నుండి తప్పిపోకుండా నా తండ్రి ఎక్కలేనంత కొండ మా ముందన్న ఎక్కగలిగేంత కృప మీ దయలో దయచేసి మమ్మల్ని ముందుకు నడిపించమని యేసు క్రీస్తు నామంలో అడిగి ప్రార్థించి మేము అడిగిన అన్నీ పొంది ఉన్నామని నమ్మచ్చు. మీకు కృతజ్ఞత వందన స్తోత్రాలు మా పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసు క్రీస్తు నామంలో సంపూర్ణ విజయం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రార్థనలు ఆలకించి జవాబిచ్చిన యేసయ్యకి స్తోత్రం, 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 స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ హృదయపూర్వక వందనాలు, శుభాలు, దైవాశీస్సులు.